హలో అండి, మటన్ ఫ్రై చేస్తున్నాను చూడండి. కొంచెం ఆవాలు జీలకర్ర వేసినానండి నూనెలో. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇంట్లో అండి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసిన. పచ్చివాసన వేయకి ఇలా నూనెలో వేపుకుందామండి, పచ్చివాసన వేయదాకా. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం అవన్నీ కూడా మసాలా వేసేస్తున్నామండి. కొత్తిమీర, కరివేపాకండి. కొంచెం అల్లం వెల్లిపాయది పేస్ట్ అతుక్కుంటుందండి, కొంచెం బాగా కింద అడుగు పడుతుంటుంది. కొంచెం బాగా కలుపుకోవాలి మాడకుండా. కొంచెం ప్రయాణంగా ఇప్పుడు టమోటాలు వేస్తున్నాను. చిన్న మంట మీద మూత పెట్టి సిమ్ములో ఉడకనియాలండి, దగ్గరికి అయ్యేలాగా. అండి మటన్ ఉడికించి పెట్టుకున్నానండి. 8-9 విజిల్లా ఉడికించాను ఫ్రై కోసమని. చూడండి ఇలాగంతా ఆయిల్ తేలుతుంది. ఈ టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయి ఇట్లా దగ్గరికి గుజ్జులాగా అయ్యేదాకా మగ్గనిచ్చుకోవాలండి ఆయిల్లో. ఇలాగా ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని దగ్గరికి అంతా మెత్తగా ఉడికిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అంతా ఆయిల్ తేలింది, ఎలా అయిందో. మ్యాక్సిమం మెత్తగా అయిపోయింది, కొంచెమే ఉంది ఇంకా టమోటాలు. చూడండి కొంచెం ఉంది అంతే టమోటాలు, మొత్తం గ్రేవీ లాగా కావడానికి. చూడండి అంత బాగా ఫ్రై అయిపోయింది మసాలా, ఉల్లిపాయలు, గ్రేవీ అంతా. దానిలో మటన్ ముక్కలు వేద్దామండి.
అంటే ఉత్తగా ఉప్పు కారంలో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. టమోటాలు వేయకోకుండా మామూలుగా ఉల్లిపాయలు అలాగేసి ఉప్పు కారం మసాలాలోనే ఫ్రై చేసుకోవచ్చు. కానీ అన్నంలో తినడానికి ఇలా చేసుకుంటే అన్నంలో తినడానికి చపాతీలో తినడానికి బాగుంటుంది. అందుకోసం కొంచెం గ్రేవీ లాగా కూడా ఉండాలని ఫ్రైలో నేను టమోటాలు వేసాను. వేసుకోకుండా కూడా ఉట్టిగా అంచుకలాగా పెట్టుకోవడానికైతే ఉట్టిగా ఉప్పు కారం మసాలాలోనే ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని కొంచెం సిమ్లో పెట్టి 10 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ అట్లా పెట్టానండి. ఇప్పటికి ఇంకో 5 మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుంది కూర. సిమ్లో ఇలాగే కొంచెం మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అయిపోయింది. ఇంకా మటన్ ఫ్రై అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా చేసుకోండి. చూడండి, కొంచెం గ్రేవీ తోటి ముక్కలకు అంటుకొని మసాలా కొంచెం బాగుంటుంది, రోస్ట్గా టేస్టీగా. ఈ ముక్కలకున్న గ్రేవీతోటే అన్నంలో కలుపుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. అన్నంలో చపాతీలో వస్తుంది. చపాతీలు కూడా చేశాను, చూపిస్తాను. ఇంకోండి చపాతీ కూడా, చపాతీలోకి అన్నంలోకి అని ఇలా చేస్తాను. చూడండి, అన్నం కూడా వైట్ రైస్, చపాతీ, వైట్ రైస్, మటన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అయిపోయిందండి, ఇంకా బంద్ చేసుకుందాం. చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో చూస్తేనే తెలుస్తుంది కదండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బంద్ చేసాను చూడండి.